షాబాద్ మండలంలో ఆస్పల్లిగూడ గ్రామంలో శ్రీరామ్ రెడ్డి అనే రైతు 25 ఎకరాల్లో ఆయిల్ ఫార్మేషన్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ మండలంలో రెండోది 2 నెలల క్రితమే నాగర్గూడలో జరిగింది. ఈరోజు మన ఆస్పల్లిగూడెంలో పెద్ద ఎత్తున చెట్లు నాటడం జరిగింది. మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ మధ్యకాలంలో ప్రతి సభలో, రైతుల సభలో చెప్తున్నారు, ఏదైతే ఆయిల్ ఫార్మింగ్ ఉందో ఆయిల్ ఫార్మింగ్కు ఎంకరేజ్ చేస్తాము, గవర్నమెంట్ సబ్సిడీలు ఇస్తుంది, ఎస్సీ ఎస్టీలు అయితే పూర్తిగా ఈ డ్రిప్ కూడా ఉచితంగా ఇస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఈ దీంట్లో భాగంగా కలెక్టర్ గారు కూడా చెప్పారు, రంగారెడ్డి జిల్లాలో 2000 చెట్లు నాటడం జరిగింది. ఇంకొక 1000 చెట్లు ఈ నెల 2 నెలల్లో నాటి రంగారెడ్డి జిల్లాలోనే తెలంగాణలో అత్యధికంగా 3000 చెట్లు నాటడం జరుగుతుందని చెప్పిండు. దీనికి చిన్న రైతులు, పెద్ద రైతులు అందరూ ముందుకొచ్చి ఇదే సభలో చాలామంది రైతులు చెప్పారు, మేము కూడా నాటుతాము, చెట్లు పెట్టుకుంటామని. సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తున్నందుకు మేము కూడా ముందుకు వస్తాము. ఇప్పుడే శ్రీరామ్ రెడ్డి గారు చెప్పినట్టు 4 సంవత్సరాల తర్వాత రిటర్న్స్ అనేది స్టార్ట్ అవుతుంది. 4 సంవత్సరాలు చెట్లను కాపాడుకుంటే ఆ కాపాడుకునే బాధ్యత కూడా ఆయిల్ ఫార్మింగ్ వాళ్ళే తీసుకుంటున్నారు. మన తెలంగాణలో ఫ్యాక్టరీ లేదు అనే దాని సీఈఓ గారు చెప్పడం జరిగింది. ఈ 1 ఇయర్లో ఇక్కడ ఫ్యాక్టరీ కూడా నెలకొల్పుతాం. అది చేవెళ్ళలో మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, కాళ యాదవ్ గారు, చేవెళ్ళలో గవర్నమెంట్ పొలం ఇస్తాం, మీరు ఇక్కడనే పెట్టండి, అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఆయిల్ ఫార్మింగ్ మా షాబాద్ మండలంలో ఎక్కువ జరుగుతున్నందుకు ఆ ఫ్యాక్టరీ కూడా సీఎం గారి దృష్టికి, తుమ్మల నాగేశ్వర గారి దృష్టికి తీసుకెళ్ళి మన మండలికి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. నేను పామాయిల్ ఒక 25 ఎకరాలు వేసాను. ఈ పంట చాలా బాగుంటుంది, అందరు రైతులు వేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే లాభసాటిగా ఉంటుంది. ఎకరకు ₹1,00,000 వస్తుంది ఒక 4 సంవత్సరాల తర్వాత. మెయింటెనెన్స్ మొత్తం గవర్నమెంట్ ఇస్తుంది, మనకు సబ్సిడీ ఉన్నది. దాంట్లో అందరు రైతులు పెట్టాలని నేను కోరుకుంటున్నా. నేను 25 ఎకరాలు వేసాను. ఎకరకు 57 చెట్లు, 1270 చెట్లు వస్తున్నాయి. ఎకరకు ఖర్చు ఒక 50,000 వస్తుంది మనకు, మిగతాది గవర్నమెంట్ ఇస్తున్నది. అంత సబ్సిడీలు ఉన్నాయి కాబట్టి.